పేరు రఫీ. నేను కలాష్ సీడ్స్లో ఏరియా బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము కలాష్ వారిది కొత్త రకం తేజ చూడడానికి మన ఏం పేరు ఆదినారాయణ రెడ్డి గారి పొలం రావడం జరిగింది. నాతో పాటు మా కలాష్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఎం హరికృష్ణారెడ్డి అలాగడ్డ అనాథ్ సీడ్స్ సార్ కూడా ఉన్నారు. అలాగే మా కొలికైనటువంటి మిస్టర్ వలి కూడా మనతో పాటు ఉన్నారు. ఇది మనం చూసేటటువంటి ఇతనం వచ్చేసి కలాష్ వారిది 1545. ఇతనం పేరు వచ్చేసి 1545. ఒకసారి రైతుదారులు ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందాం, ఎట్లా అనిపిస్తుంది అనేది. ఆదినారాయణ గారు నమస్కారం అండి. మీకు ఎట్లా అనిపిస్తుంది కలాష్ వారిది 1545? బాగుంది. ఒకసారి చూపించండి, కాపు చూపిస్తూ మాట్లాడండి. ఎందుకంటే పక్కన కూడా వేరే రకం ఉంది. ఇదే ఒకసారి మధు ఇట్లా చూపిట్టు వీడియో. ఈ సాల్ వచ్చేసి వేరే కంపెనీ ఇది మన కలాష్ వారిది. ఈ ఇత్తనం 1545. పక్కనే వేరే కంపెనీ ఇత్తనం కూడా ఉంది. ఒకసారి రైతు ఒపీనియన్ తీసుకుందాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఆదినారాయణ? మీకు ఎట్లా అనిపిస్తుంది? కాపు అయితే బాగా చికెన్ కాపు ఉంది. చికెన్ కాపు, వైరస్ లేదు, వైరస్ ప్రెజర్ లేదు, ప్రెజర్ అయితే ఏం లేదు, వైరస్ ప్రెజర్ ఏం లేదు. కూడా బాగానే సైజు బాగా వస్తుంది. సైజు కూడా మంచి సైజు ఉంది. ఒకసారి తోట చూపిస్తూ మాట్లాడండి. చూడండి, ఇప్పుడుండే కాలానికి ఏంటంటే త్రిప్స్ హెవీగా త్రిప్స్ ఉంది. ఈ కలాష్ వారిది 1545 కొత్త రకం తేజ అండి. ఇది దాదాపు ఈ చివరి వరకు కూడా కాయ సెట్టింగ్ అయింది. ఈ టైంలో కూడా మనకు ఫ్లవరింగ్ అనిపిస్తూ ఉంది. పక్కన కూడా వేరే రకం ఉంది. దాన్ని చూడండి, మీకు కాపు బట్టి అక్కడికి ఆగిపోయిందండి, ఫోర్కాస్టింగ్ లేదు. బట్ ఈ కలాష్ వారిది మీకు ఈ ఇంతెత్తు పెరిగినా కూడా మీకు చివరి వరకు కాపే ఉంది. ఎక్కడ చూసినా కూడా చిక్కని కాపు, దగ్గర కాపు ఉంది. ఒకసారి మా డిస్ట్రిబ్యూటర్ అటువంటి హరికృష్ణారెడ్డి సార్ కూడా ఒపీనియన్ తీసుకుందాం. సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ కలాష్ వారిది 1545? మనం ఈ మార్కెట్ లో చూసుకోగలిగితే మేజర్ గా మనకి తేజాలలో ఈ కాంపిటీటర్ అనేది లేకుండా వన్ సైడ్ గా పోయే రకంగా ఉంది సార్ మనకైతే. ఇది అది ఎందుకు అనే రకంగా చెప్పాలంటే, ఇంత హెల్తీ ప్లాంట్ ఈ క్లైమేట్ కి మనకి ఎక్కడ కనపడలేదు. ఈ ఇంత తోటలు గానీ ఎక్కడే గానీ మనకి ఇంత హెల్తీ తోటలు ఎక్కడా లేవు మన సరౌండింగ్స్. దాదాపు ఈ రోజు మనం డేట్ వచ్చేసి 13/12/2024. ఈ డేట్ నే మనము దాదాపు 250 మందితో మన కల్లుట్ల విలేజ్, మైలవరం మండలం, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మనం ఫిల్లేజ్ చేయడం జరిగిందండి. రైతు ఫిల్లేజ్ లో ఈ హెల్తీ ప్లాంట్ దాదాపు వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. మాకు ఈ వెరైటీ కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెరైటీ మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు సార్ మా ఫార్మర్స్ అయితే. ఇంకా మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్? ఎట్లా ఎందుకంటే మీరు చాలా కంపెనీస్ అమ్ముతూ ఉంటారు. ఈ కలాష్ 1545 మనకి కాంపిటీటర్ వెరైటీలతో తేజ వెరైటీలతో పోల్చుకోగలిగితే మన సైజు మంచి సైజు వస్తుందండి. దానివల్ల మనకి లేబర్ కాస్ట్ అంటే కూలీలు అయితే ఏదైతే ఉందో ఇప్పుడున్న కాలానికి రైతు కొద్దిగా దాని ఖర్చు తగ్గించుకోగలడు. ఇంకొకటి మన ఈ వెరైటీతో వేరే పోల్చుకోగలిగితే స్ప్రేయింగ్లు కూడా కనీసం అంటే మినిమం 2-3 స్ప్రేయింగ్ తక్కువ కొట్టుకోవచ్చు. అందుకని అంత ఆరోగ్యంగా కనపడతా ఉంది. సరే, చూడండి, ఇది ఇక్కడ దాకా కలాష్ వారిది 1545 అండి. ఇక్కడ దాకా ఈ పక్కనే చెట్టే చూడొచ్చు మీరు. దీనికేమో ఇక్కడ మీకు వైరస్ కనిపిస్తూ ఉంది. కలాష్ 1545 రెండు పక్కనే ఉన్నాయి. చూడండి ఒకసారి ఇది జూమ్ చూపిద్దాం. అది ఇదంతా 15. ఇది వచ్చేసి వేరే కంపెనీ విత్తనం అండి. నాకు రైట్ సైడ్ ఉన్నదంతా వేరే కంపెనీ విత్తనము. ఇది వచ్చేసి కలాష్ 1545 అండి. ఇది చూడండి, కాపు పక్కనే రెండు. ఒకసారి వేరే ఊరి నుంచి గ్రామం నుంచి రైతు సోదరులు వచ్చినారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ విత్తనం? బాగుంది సార్. బాగుందంటే ఏ విధంగా బాగుంది? కాపు బాగుంది. ఏ ఊరికి చెందింది? మాది గిద్దలూరు సార్. గిద్దలూరు నుంచి వచ్చిన చూడడానికి. గిద్దలూరు. ఇది బాగుందా? ఇటు పక్కన ఉన్నది బాగుందా? ఏది బాగుంది? మంది బాగుంది సార్. 1545 బాగుంది. 1545 అంటే బాగుందంటే ఏ రకంగా బాగుందండి? గ్రోతింగ్ బాగుంది, ఫ్లవరింగ్ అన్ని బాగున్నాయి. అచ్చా, కాపు కూడా చాలా తేడా ఉంది సార్. కాపు కూడా చాలా తేడా ఉంది. ఇది ఏంటంటే కాపు కట్టి ఇంతతో ఆగిపోయింది. కలాష్ 1545 గ్రోతింగ్ కూడా కలర్ అందు షైనింగ్ బాగుంది. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఆదినారాయణ. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 79955552101. ఇంకో సాటి కూడా వచ్చారండి ఫీల్డ్ లోకి. ఒకసారి ఆయన ఒపీనియన్ తీసుకున్నాం. సార్, మీ పేరు ఏం పేరు సార్? పురుషోత్తం రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఊరి. అచ్చా, ఈ ఊరి నుంచి. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? కల్లుట్లనే కదా ఇది. కలాష్ 1545 ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది. అంటే మీరేమన్నా మిరప సాగు చేసిరా సార్, లేదా వేరే రకాలు వేసిరా? అచ్చా, ఈ పక్కన మీదేనా? అచ్చా, దాంతో పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఇదైతే బాగుంది. అన్న ఏంటంటే ఈ పక్కన ఉన్నటువంటి పొలం అన్నగారిదే. దాంతో పోలిస్తే ఈ కలాష్ 1545 బాగుంది అంటున్నారు. వేసుకోవచ్చు అండి, వేసుకోవచ్చు. తెగులు లేదు. చికెన్ కాపు అండి. చూడండి, ఎందుకంటే మీరు ఎటు చూసినా కాపే ఉందండి. చికెన్ కాపు.
ఒకసారి మొత్తం ఇట్లా ఇటు సైడ్ కూడా కవర్ చేయండి, మరి ఓకే. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కవర్ చేయండి. కలాష్ వారిది 1545 అండి, ఇది తేజ రకము. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే